హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా టు ఎక్స్ప్లోర్. ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మేము అరకు వెళ్ళామండి. అరకు నుంచి వైజాగ్ కూడా వెళ్ళాము ఫ్యామిలీ ట్రిప్. విశాఖపట్నం నుండి అరకు వెళ్ళే రైలు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రయాణంలో దట్టమైన అడవులు, టన్నెల్స్, జలపాతాలు మరియు కాఫీ తోటలు చాలా బాగుందండి. అయితే వైజాగ్ నుండి అరకు చేరుకోవడానికి సాధారణంగా 4 అవర్స్ ఆర్ 3.5 అవర్స్ సమయం పడుతుంది. ఉదయం పూట ప్రయాణం చేయడం వల్ల దట్టమైన పొగమంచును కూడా ఆస్వాదించాము. చాలా బాగుంది ట్రైన్ జర్నీ అయితే. మా పండు అలానే మా సాన్వి చాలా ఎంజాయ్ చేశారు. ఖమ్మం నుంచి విశాఖపట్నం చేరుకున్నాక అక్కడి నుండి అరకు వెళ్ళడానికి ఉదయం పూట రైలు మార్గం ఎంచుకోవడంలో ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అరకులోయ ఆంధ్రప్రదేశ్లోని ఓ అందమైన పర్వత ప్రాంతం. చల్లని వాతావరణం, పచ్చని కొండలు, ఆకట్టుకునే ప్రదేశాల మధ్య ఈ వీకెండ్ను, అదే సమ్మర్ హాలిడేస్ను గడిపేందుకు ఇది ఒక సరైన గమ్యస్థానం. ఎత్తైన పర్వతాలు, జలపాతాలు, లోయలతో ఎంతో సుందరంగా కనిపించే అరకులోయను టూరిస్టులు ఆంధ్ర ఊటీగా పిలుచుకుంటారు. ఒక్కసారి ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన టూరిస్టులకు ఎవరికైనా సరే ఇక్కడి అందాలను విడిచి వెళ్ళాలని అనిపించదు. ఈ అరకులోయని అక్టోబర్లో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తామని అందరూ అన్నారు, కానీ మాకు అప్పుడు కుదరలేదు. సో సమ్మర్ హాలిడేస్లో రావడం జరిగింది. ఈ అరకు పర్యటనకు వెళ్ళే టూరిస్టులు రైలు ప్రయాణం చేయకపోతే ఖచ్చితంగా ఓ మంచి అనుభూతిని కోల్పోయిన వారవుతారు. తెల్లవారుజామున మంచు తెరల్ని చీల్చుకుంటూ జలపాతాలను చూసుకుంటూ గుహల మధ్య చేసే ఈ ప్రయాణం ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది. అందుకే అరకు వెళ్ళే టూరిస్టులు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని సూచిస్తారు. కాకపోతే అరకు రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత స్థానిక టూరిస్ట్ ప్రదేశాలను చూసేందుకు ట్యాక్సీ డ్రైవర్లు చెప్పే ధరలు కంగు తినిపిస్తున్నాయి. అందుకే మేము ట్రైన్ జర్నీ మాత్రం చేస్తున్నాము. ఈ ట్రావెల్లో బస్సులు వచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు, కానీ బస్సు కన్నా ట్రైన్ జర్నీలో ఈ ప్రకృతి అందాలను వీక్షించే ఏర్పాటు ఉంటుంది. సో అందుకే ఏసీ టూరిజం శాఖ ఓ మంచి రైల్ కమ్ రోడ్ ప్యాకేజీలను టూరిస్టులకు అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వెళ్ళేటప్పుడు రైలు ప్రయాణాన్ని ఆనందించడమే కాకుండా వచ్చేటప్పుడు బస్సు ఆర్ జీప్ ఈ రోడ్డు మార్గాన్ని కూడా అనుభూతి వెంటే అవకాశం టూరిస్టులకు లభిస్తుంది. మేము రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం జీబులో వచ్చామండి. సో అంతా మేము ప్లాన్డ్గా వెళ్ళామండి. ఖమ్మం నుంచి అరకు కూడా మేము ట్రైన్ టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాము. సో 11కి మేము అరకులో ట్రైన్ దిగాము. తర్వాత ప్రధాన పర్యాటక ప్రాంతాలైన పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను చూపిస్తూ రాత్రి 9 గంటలకు తిరిగి మేము రూమ్కి వచ్చేసాము. సో అరకులో దిగడంతోనే మేము కార్ బుక్ చేసేసుకున్నాము. కార్లోనే వెళ్ళేసి మేము కావాల్సిన అకామిడేషన్ బుక్ చేసుకున్నాక ఫ్రెష్ అప్ అయ్యి ఈ వ్యూ పాయింట్స్ అన్నిటిని కూడా చూడటానికి వెళ్ళాము. సో బాగా ఎంజాయ్ చేసామండి. అదేంటో విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఒకసారి చూసేద్దాం. అదే ఇప్పుడు ఫ్రెష్గా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ బ్రతుకుతా అంటే కుదరదు కదా. ఎందుకంటే మనకి సంబంధం లేని వాళ్ళు మన బేస్ పవర్షిప్ తీసుకుని మీరు మా గెస్ట్ అరకు వ్యాలీ, ఇది అరకు వ్యాలీ ప్రతి ఫ్రైడే ఇక్కడ
మార్కెట్ అవుతుంది. ఆహా. మార్కెట్ అంటే చుట్టుపక్కల ప్రతి వస్తువు కాయ పండ్లు కాయలు అన్నిటికీ ఇక్కడికి ఈ వస్తాయి. పాడేరులో ఇక్కడ నుంచి ఆ. బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే. రైట్ సైడ్ చూడండి, చిన్న చిన్న కడ్డీ కడ్డీలా కనిపిస్తాయి షాపులు. 2 ఎమ్మెల్యేలు మీకు రైతు సో మీరు చూస్తుంది ఇప్పుడు చాపరాయి వాటర్ ఫాల్స్ అండి. అదే వర్షాకాలంలో వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ కనిపిస్తున్నాయి. స్టిల్ వాటర్ అయితే చాలా బాగున్నాయి. వీ కెన్ ఎంజాయ్ అట్మోస్ట్. ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ ఎంట్రీలోనే మేకప్ చేస్తాము, అరకులోయ గర్ల్ లాగా మేకప్ చేస్తామని వస్తూ ఉంటారు. సో మేము సాన్వికి అయితే మేకప్ చేయించడం జరిగింది. షీఈ్ ఎంజాయింగ్ విత్ హర్ డాన్స్. పర్ఫెక్ట్ షాట్. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర హనుమాన్ గుడి ఉంది. అక్కడికి నేను పండు వెళ్ళొస్తున్నాను. ఈ ప్లేస్లో అయితే చాలా ఫిల్మ్ షూటింగ్స్ జరిగాయి. రీసెంట్గా వారణాసి సినిమా షూటింగ్ కూడా జరిగింది. 15 days ఇక్కడ మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రా గారు ఉన్నారు. సో మెనీ మూవీస్ ఇక్కడ షూటింగ్ జరిగాయండి. ఎగిరే పావురమా దగ్గర నుంచి మనసంతా నువ్వే, రీసెంట్గా వారణాసి మూవీ కూడా ఫిల్మ్ షూటింగ్ జరిగింది. మనకి ఏదైనా కానీ ఒక మెలోడియస్ సాంగ్ కావాలి అని అంటే కంపల్సరీ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి షూటింగ్ చేసుకుంటారు. ఏ బేబీ చూడు. పోతుంది నువ్వు ఇక్కడ ఉన్నావా? ఏ బేబీ పడిపోతావు. చీకట్లో వచ్చా, ఇప్పుడు చీకటి పట్టుకొని ఉంటున్నాను.
అంతేనే. వాటర్ చూడు ఎలా పడుతుందని. వచ్చాం మనం. చలో ఇప్పుడు మేము అరకు పైనరీ ప్లాంటేషన్ దగ్గరకు వచ్చేసామండి. ఈ ప్లాంటేషన్ దగ్గర మనకి పరుగు సినిమా, అల్లు అర్జున్ మూవీ ఇక్కడ సినిమా షూటింగ్ జరిగింది. పరుగు సినిమాలో హీరోయిన్ ఎంట్రీ దగ్గర హీరో ఆగిపోతాడు. ఆ సీన్ ఇక్కడ బాగా జరిగిందట. సినిమా షూటింగ్ చాలా డేస్ జరిగిందట. ఇలా ఒకటేంటండి, సో మెనీ మూవీ షూటింగ్స్ ఇక్కడ జరిగాయి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేము బ్రష్ చేసుకునే టైంలో కూడా ఇక్కడ శివబాలాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, బిగ్ బాస్ ఫస్ట్ షోలో విన్నర్ శివబాలాజీ కూడా మాకు కనిపించారు. పోలీస్ డ్రెస్లో వెళ్తున్నారు, ఏదో షూటింగ్కి వెళ్తున్నారు. మేము హాయ్ అని చెప్పాము. ఎండకు ఉండదు కదా, కమ్. అసలు ఎండ రాదా? మధ్యాహ్నం చూసారు కదా, అంతే. సాయంత్రం ఇలా ఉంటుంది. Happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday to you. దయ్యం ఉందా? Happy birthday, my friend. బేబీ చూసుకున్నాడు.